అక్కినేని నాగార్జున హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన సినిమా సూపర్. 2005లో విడుదలైన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో నాగార్జునతో పాటు సోనూ సూద్ మరో కీలక పాత్రలో మెరిశాడు. ఈ సినిమాతోనే అనుష్క శెట్టి టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అయింది. ఇదే సూపర్ సినిమాతోనే బాలీవుడ్ అందాల తార అయేషా టకియా కూడా మొదటిసారిగా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఇందులో తన అందంతో కుర్రాల హృదయాలను మెలిపెట్టింది. ముఖ్యంగా గుచ్చి గుచ్చి చంపమాకు ఇలా పాట అప్పట్లో కుర్రకారును ఒక ఊపు ఊపేసింది. అయేషా టకియా నటించిన ఏకైక తెలుగు సినిమా ఇదే కావడం గమనార్హం. అయితే హిందీలో మాత్రం స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది. షాదీ సే పెహ్లే, షాదీ నెంబర్ 1, యూ హోతాతో క్యా హోతా, సలాం యే ఇష్క్, డోర్ అండ్ పూల్, వాంటెడ్ వంటి సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది అయేషా టకియా. అయితే సినిమా కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే 2009లో రాజకీయ నాయకుడు అబూ అజ్మీ కుమారుడు ఫర్హాజ్ అజ్మీని వివాహం చేసుకుంది ఈ అందాల తార. ప్రస్తుతం ఈ దంపతులకు ఒక బాబు ఉన్నాడు. పెళ్లి తర్వాత సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది అయేషా. కాగా కొన్ని సంవత్సరాల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటోంది అయేషా. అందులో తన లేటెస్ట్ ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తుంటుంది. అయితే అయేషా తాజాగా ఇన్స్టాగ్రామ్ లో పంచుకున్న ఓ ఫోటోను చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. ఇందులో ఆమె అసలు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. నిజానికి ఆమె అయేషా టకియా అంటే చాలా మంది నమ్మలేకపోతున్నారు. గోల్డ్ కలర్ శారీ, పింక్ టోన్డ్ మేకప్ తో ఉన్న ఆమెను చూసి అందరూ నిర్ఘాంతపోతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఆమె అయేషా టకియా కాదని అంటుంటే, మరికొందరు మాత్రం ఆమె ప్లాస్టిక్ సర్జరీ చేసుకుందని, అందుకే ఇలా మారిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఇది నిజమైన ఫోటోయేనా అని ఇంకొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.